ఈరోజు మన ఈ కార్యక్రమంలో వాస్కులర్ సర్జరీ గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు వాస్కులర్ సర్జరీ అంటే ఏంటి, దీన్ని ఎలా చేస్తారు, ఏ పేషెంట్స్కి ఈ సర్జరీ సజెస్ట్ చేయాల్సి వస్తుంది, ఇలాంటి అంశాల మీద మనతో మాట్లాడడానికి డాక్టర్ జిఎల్వి శివకుమార్ గారు వాస్కులర్ సర్జన్ కేర్ హాస్పిటల్ నుంచి వచ్చారు. వారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, అసలు వాస్కులర్ అనే పదం కూడా చాలామందికి తెలియదు. అంటే వాళ్ళకున్న డిసీజెస్ ద్వారా ఈ డిసీజ్ వచ్చింది అనుకుంటమే తప్ప ఈ వాస్కులర్ సర్జరీ అంటే ఏంటి అనే దాని మీద అవగాహన తక్కువగా ఉంది. సో అసలు ముందు వాస్కులర్ సర్జరీ అంటే ఏంటి, ఎవరికి సజెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది? ఫస్టే చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. అసలు వాస్కులర్ సర్జరీ అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. మా దగ్గరికి నరాల డాక్టర్ గారు కూడా వస్తారు, లేదంటే మా దగ్గరికి వెళ్దాం అనుకుని నరాల డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. మనకి నరాలకి రక్తనాళాలకి ఉన్న డిఫరెన్స్ అనేది ముందే తెలియాలి. మన బాడీలో మన ఇంటిని మన బాడీని ఒక ఇంటిలా ఆలోచిద్దాము. మన ఇంటిలో ఎలక్ట్రిసిటీ అనేది మన బాడీలో నరాలు లాంటివి. మన మెదడు నుంచి, స్పైనల్ కార్డ్ నుంచి నరాలు వస్తాయి. మెదడు ఏం చెప్తే మన చేతులు కాళ్ళు అవి చేస్తాయి. మనం స్విచ్ చేస్తే లైట్ వెలుగుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది. ఇది అట్లా నరాలకు సంబంధించి. అలాగే మన బాడీలో వాటర్ ట్యాంక్ లాంటిది మనది రక్తనాళాలు. గుండె నుంచి రక్తం అనేది పైపుల ద్వారా మంచి రక్తనాళాలు, చెడు రక్తనాళాలు, ఆర్టరీస్ అండ్ వీన్స్ అంటాము. తెలుగులో దమనులు, సిరలు అంటాము. అలాగా మొత్తం బాడీ మొత్తం ప్రవహిస్తుంది. మళ్ళీ గుండె నుంచి అవయవాలకి, అవయవాల నుంచి మళ్ళీ గుండెకి అలా సర్క్యులేట్ అవుతూ ఆక్సిజన్ని, ఆహారాన్ని సప్లై చేస్తూ ఉంటాయి. సో ఇంటిలో ఎలక్ట్రిసిటీ లాంటిది నరాలు, బ్లడ్ సప్లై అనేది మనకి రక్తనాళాలకు సంబంధించి. మనకి రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులు మనం ట్రీట్ చేస్తాము వాస్కులర్ సర్జన్స్. ఓకే, అసలు రక్తనాళాల్లో ఈ సమస్య ఎక్కడ వస్తుంది? ఆ వాస్కులర్ సమస్య అంటే ఏంటి, అసలు ఈ సమస్య ఏంటి, దీన్ని మేము ఎలా ఐడెంటిఫై చేయాలి? అదేనండి, మన ఇంట్లో సేమ్ లైక్ రక్తం అనేది అన్ని బాడీ అవయవాలకు రావాలి. ఇప్పుడు మనకి గుండెలో రక్తం అందకపోతే మనకి హార్ట్ అటాక్ అంటాము. బ్రెయిన్లో రక్తం అందకపోతే పక్షవాతం అంటాము. అలాగే మన బాడీలో చేతులకు కానీ కాళ్ళకు కానీ రక్తం అందకపోతే మనకి కాళ్ళల్లో కానీ చేతుల్లో కానీ ప్రాబ్లమ్స్ వస్తాయి. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది మనం ఇస్తాం. ఓకే, అయితే పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్, పిఏడి అంటే ఏంటి, ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? సో మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాభా యొక్క వయసు పెరుగుతూ ఉంది. వయసుతో పాటు బీపీ, షుగర్, మన చిరుతిండ్లు, తర్వాత ఎక్కువ కూర్చుని చేసే పని, ఊబకాయం, ఈ పరిస్థితుల వల్ల ఏమవుతుందంటే అందరు మనుషుల్లోనూ వయసు పెరిగే కొద్దీ రక్తనాళాల్లో బ్లాక్స్, కొలెస్ట్రాల్ వల్ల బ్లాక్స్ ఏర్పడుతూ ఉంటాయి మంచి రక్తనాళాల్లో. ఈ బ్లాక్స్ వల్ల ఏమవుతుందంటే క్రమేపీ మెదడుకు కానీ, చేతులకు కానీ, కాళ్ళకు కానీ రక్త సరఫరా అనేది తక్కువయ్యి మనకి కాళ్ళు కానీ, చేతులు కానీ పోయే ప్రమాదం ఉంటుంది. ఓకే, సో అలాగే మనకి చెడు రక్తనాళం మనం తీసుకెళ్లే వీన్స్ అంటాము. ఆ వీన్స్ వల్ల ఎక్కువసేపు కూర్చుని నించుని పనిచేయడం వల్ల వ్యారికోజ్ వీన్స్, అలాగే రక్తనాళాల్లో గడ్డలు ఫామ్ అవడం లాంటి ప్రమాదమైన రోగాలు మనకి వస్తాయి. అంటే మన బాడీలో ఇలాంటి క్లాట్స్ ఉన్నాయి అనేది మనం ఐడెంటిఫై చేయాలంటే ఎలాంటి లక్షణాలు ముందుగా మనలో కనిపిస్తూ ఉంటాయి? మనకి పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ లక్షణాల వరకు అయితే కాళ్ళల్లో నడుస్తుంటే పిక్కల్లో కానీ తొడలో కానీ నొప్పి వస్తుంది. వాళ్ళు కొంత దూరం నడవగానే నొప్పి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ 2 నిమిషాలు కూర్చుంటే నొప్పి తగ్గుతుంది. అలాగే కొంతమందికి కూర్చున్న నిద్ర పట్టనంత సివియర్ నొప్పి ఉంటుంది. పాదాలు చల్లగా అయిపోవడము, గ్యాంగ్రీన్ అంటాము, వేలు రక్త సరఫరా అందక నల్లబడి ఎండిపోతాయి. అట్లాంటి సివియర్ ప్రమాదకరమైన రోగాలు ఉంటాయి. కొంతమందికి రక్త సరఫరా తగ్గినా కానీ బాగానే ఉంటారు, కానీ ఎప్పుడైతే వాళ్ళకి దెబ్బలు తాకుతాయో అప్పుడు ఉన్న రక్త సరఫరా సరిపోక పుండ్లు, గాయాలు మానవు. దానివల్ల ఇన్ఫెక్షన్ వచ్చి ఆ గాయాలు 2 నెలలు 3 నెలలు కాలిపోయే పరిస్థితికి రీచ్ అవుతారు. సో ఎవరికైనా కాళ్ళలో నొప్పి కానీ, నడుస్తున్నా ఎక్కువసేపు కూర్చున్నా కానీ నిద్ర పట్టనంత నొప్పి ఉన్నా కానీ, కాళ్ళల్లో మానని గాయాలు లేదంటే గ్యాంగ్రీన్ నల్లగా పడడం లాంటివి జరిగితే వెంటనే వాస్కులర్ సర్జన్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే డాక్టర్, దీనికి డయాబెటీస్కి లింక్ ఏమైనా ఉందా? అంటే మీరు చెప్పిన కొన్ని మనం ఏదైనా దెబ్బ తగిలితే తగ్గకపోవడం అనేది డయాబెటిక్ పేషెంట్లో తొందరగా తగ్గదు అనేది వింటూ ఉంటాం. అలాగే కాళ్ళు నల్లబడడం కానీ, పుండ్లు రావడం కానీ వీళ్ళ డయాబెటిక్ పేషెంట్లో కొన్ని సరౌండింగ్స్లో, రిలేటివ్స్లో వాళ్ళను చూసుకుంటాం. అంటే డయాబెటిక్కి వాస్కులర్కి ఏమైనా లింక్ ఉందా, లేదా డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఈ సమస్య వస్తుందా? ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి కాళ్ళల్లో నరాలు, రక్తనాళాలు 2 డ్యామేజ్ అవుతాయండి. సో వాళ్ళకి కాళ్ళల్లో నరాలు డ్యామేజ్ అవ్వడం వల్ల స్పర్శ తగ్గుతుంది. అలాగే రక్త సరఫరా అనేది మెల్లిగా బ్లాక్స్ ఫామ్ అయ్యి
రక్త సరఫరా కూడా తగ్గుతుంది. కానీ వాళ్ళకి ఏమవుతుందంటే స్పర్శ తెలియకపోవడం వల్ల ఏమైనా దెబ్బ తాకినా కానీ రోడ్డు మీద ఏమైనా గుచ్చుకున్నా కానీ వాళ్ళకు తెలియదు. చెప్పులు లేకుండా నడిచినప్పుడు కాళ్ళల్లో పాదాలు షేప్ మారి గాయాలు అవుతాయి. ఆ గాయాలు కూడా లేటుగా గుర్తిస్తారు. ఆల్రెడీ రక్త సరఫరా తగ్గి ఈ గాయాలైన వాళ్ళకి రక్త సరఫరా పెంచితే కానీ ఈ గాయాలు మానవు. సో ఇలాంటి రోగాలు డయాబెటిక్స్లో నార్మల్ ప్రజల కంటే ఎక్కువగా త్వరగా వస్తాయి. ఓకే, అంటే ఈ క్లాట్స్ అనేవి ఒక డయాబెటిక్స్లోనే కాకుండా జనరల్ పర్సన్స్లో కూడా ఈ క్లాట్స్కి ఛాన్సెస్ ఉన్నాయి. ఉందండి. వయసుతో పాటు 50-60 ఏళ్ళు దాటిన తర్వాత ఎవరికైనా రావచ్చు. కొంతమందికి చిన్న వయసులో 20 ఏళ్ళు 30 ఏళ్ళలో కూడా కొన్ని జన్యుపరమైన కారణాల వల్ల బ్లాక్స్ రావచ్చు. ఓకే, ఇంకొక ప్రధాన కారణం వచ్చేసరికి స్మోకింగ్. స్మోకింగ్ అంటే తంబాకు మనం ఏ విధానం తీసుకున్నా, అది టొబాకో అవ్వచ్చు, సిగరెట్, పాన్, గుట్కా, బీడీ, ప్రజాకైని, అలా మొత్తం ఏం తీసుకున్నా కానీ తంబాకు ఉండే పదార్థాలు ఏమి తీసుకున్నా, ఏ రూపంలో తీసుకున్నా మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఈ ప్రాబ్లంకి నివారణ అనేది ఉందా? ఉంటే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? సో మనం నివారణ అంటే హెల్దీ లైఫ్ స్టైల్ అండి. వాస్కులార్ హెల్త్, రక్తనాళాలు, మన బాడీ ఏజింగ్ ఎలా ఉంటుందో రక్తనాళాలకు కూడా ఏజింగ్ ఉంటుంది. వాటిల్లో చేంజెస్ రాకుండా ఉండాలంటే మనకి ఇంట్లో వాటర్ పైప్స్లో వాటర్ ఫ్లో అవుతుంది. అందులో గార పట్టకుండా ఉండాలంటే వాటర్ క్వాలిటీ మంచిగా ఉండాలి. సాఫ్ట్ వాటర్ వెళ్ళాలి, హార్డ్ వాటర్ వెళ్ళకూడదు. అలానే మన రక్తంలో కూడా మనం తీసుకునే ఆహారాన్ని బట్టి రక్తంలో క్వాలిటీ, కొలెస్ట్రాల్ ఎక్కువైతే రక్తంలో గడ్డలు ఫామ్ అవుతాయి. అలాగే మనం స్మోకింగ్ తీసుకుంటే ఆ విష పదార్థాలు రక్తనాళ యొక్క మొత్తం వాల్స్ అన్నిటిని డ్యామేజ్ చేస్తాయి. సో మనము కరెక్ట్గా చెప్పుకోవాలంటే మంచి ఆహారం తీసుకోవడము, తక్కువ కొవ్వు ఉండేవి, ప్రోటీన్ డైట్ తీసుకుని మంచిగా వారానికి 5 రోజులు వ్యాయామం చేసుకుంటూ సిగరెట్, తంబాకు లాంటివి లేకుండా షుగర్, బీపీ అనేవి కంట్రోల్లో పెట్టుకుంటే ఇట్లాంటి రోగాలు రాకుండా ఉంటాయి. ఓకే, అంటే ఈ గ్యాంగ్రీన్ సమస్య ఉన్నవాళ్ళు మిమ్మల్ని సంప్రదించాలి, అసలు ఎవరిని సంప్రదించాలి? వాళ్ళు డైరెక్ట్గా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? అంటే రకరకాల డౌట్లు ఉంటాయి. సరైన డాక్టర్కి దగ్గరికి వెళ్ళాలి అనే అవగాహన కూడా లేనటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈ గ్యాంగ్రీన్ సమస్యతో బాధపడే వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? గ్యాంగ్రీన్ కానీ, మానని గాయాలు కానీ, మీకు షుగర్ ఉందంటే ఏదైనా కాళ్ళల్లో ఆనెలైనా కానీ వెంటనే వాస్కులర్ సర్జన్ని కన్సల్ట్ చేయడం అనేది చాలా అవసరం. ఎందుకంటే రక్త సరఫరా ఎప్పుడైతే తగ్గిందో ఈ గాయాలు మానవు. అండ్ అక్కడి నుంచి ఇంకా పైకి పాకి కాలిపోయే ప్రమాదం ఉంటుంది. వెంటనే మీరు వచ్చి కొన్ని టెస్టులు ఉంటాయి, మనం డాప్లర్ టెస్ట్ అంటాము. కాలికి రక్త సరఫరా ఎలా ఉంది, ఎంత శాతం ఉంది అనేది తెలుస్తుంది. సో మనం యాంకిల్ బ్రేకిల్ ఇండెక్స్ అంటాము. మన గుండె దగ్గర ప్రెజర్ ఎంత ఉంది, కాళ్ళలో ప్రెజర్ ఎంత వస్తుంది, సో ఎంతవరకు తగ్గింది, మనకు గాయం మానుతుందా లేదా. రక్త సరఫరా అందితే కానీ, న్యూట్రిషన్ అందితే కానీ మనకి గాయాలు మానవు. సో ఎప్పుడైనా షుగర్ పేషెంట్స్ కానీ, ఎవరికైనా మానని గాయాలు వారం 10 రోజుల నుంచి ఎక్కువ ఉన్నా కానీ వాస్కులర్ సర్జన్ని కన్సల్ట్ చేసి రక్త సరఫరా ఎలా ఉంది అని అవగాహన తెచ్చుకుంటే మనకి దానికి అవసరమైన ట్రీట్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్ళచ్చు. అంటే కొన్ని స్టార్టింగ్ స్టేజ్లోనే కనుక మనం చూసుకున్నట్లయితే, లేదా ఒక చిన్న చేంజ్ కనిపించగానే మీలాంటి డాక్టర్స్ని సంప్రదించినప్పుడు అది స్టార్టింగ్ స్టేజ్లో అయితే మెడిసిన్స్తో క్యూర్ అవుతుందా, లేదా సర్జరీ అనేది తప్పనిసరా? స్టార్టింగ్ స్టేజ్లో మెడిసిన్స్తో ట్రీట్ చేయొచ్చండి. మనకేంటంటే ఎవరికైతే నాకు 1/2 కిలోమీటర్ వరకు నడిస్తే నొప్పి వస్తుంది, లేదంటే ఒక 2 అడుగులు, ఒక 20-30 మీటర్లు నడవగానే నొప్పి వస్తుంది అనుకున్న వాళ్ళలో మనం క్లాడికెంట్ అంటాము. వాళ్ళకి నడిస్తే మాత్రమే నొప్పి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అంత దూరం నడిచే వరకు బాడీ యొక్క రక్త సరఫరా సరిపోతుంది. వాళ్ళకి మనము వాళ్ళ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటాము. సో అంటే బీపీ, షుగర్ కంట్రోల్లో పెట్టుకుని కొలెస్ట్రాల్ తగ్గించే మందులు ఇచ్చి, నడకకి ఇంప్రూవ్ చేయడానికి కొద్దిగా మందులు పెట్టి, రక్త సరఫరా పెంచే మందులు పెట్టుకుంటే చాలా వరకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. వాళ్ళకి ఆపరేషన్ అనేది లేకుండా ముందుకు వెళ్ళచ్చు. అంటే కానీ ఈ క్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్లాట్స్ మనకి క్లియర్ అయిపోతాయి ఆ మెడిసిన్స్తో? కొంతవరకు క్లియర్ అవుతాయండి, కంప్లీట్గా క్లియర్ కావు. కానీ మన బాడీ ఏంటంటే మనకి ఎక్కడైనా రక్త సరఫరాలో బ్లాక్ ఉన్నప్పుడు సైడ్ ఒక చిన్న బ్రాంచెస్ నుంచి కొలేటరల్స్ అంటాము. మనం రోడ్ బ్లాక్ అయితే, మెయిన్ రోడ్ బ్లాక్ అయితే పక్కన గలీలో నుంచి ఎట్లా పోతాము, రక్తం కూడా అలాగే చిన్న బ్రాంచెస్ నుంచి కిందకి రీచ్ అవుతుంది. కాకపోతే మనకి ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. బ్లాక్ అనేది ఎంత సివియర్గా ఉంది, చిన్న బ్లాక్ ఉంది అంటే కనుక అది కొంతవరకు మ్యాక్సిమం వాళ్ళు నార్మల్ లైఫ్ స్టైల్ వరకు ఇబ్బంది ఏమీ రాదు. కొంత మందులతో కూడా చాలా వరకు రెస్పాండ్ అవుతారు. బ్లాక్ కనుక తీవ్రంగా ఉంది అంటే కనుక రక్త సరఫరా పెంచుకోవాల్సి వస్తుంది. ఓకే, బ్లాక్ తీవ్రంగా ఉన్న వాళ్ళకి మీరు కంపల్సరీ సజెస్ట్ చేయాల్సి ఉంటుందా, సర్జరీ సజెస్ట్ చేయాల్సి ఉంటుందా? ఎవరికైతే కాళ్ళలో గాయం ఉందో, గ్యాంగ్రీన్ డెవలప్ అయిందో,
అలాగే కొద్దిగా నడిచినా కానీ నొప్పి వచ్చి పని చేసుకోలేకపోతున్నారు, నిద్ర పట్టనంత నొప్పి ఉందో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మనం ఆపరేషన్ చేసి రక్త సరఫరా పెంచాల్సి ఉంటుంది. లేని క్రమంలో కాలిపోయే ప్రమాదం ఉంటుంది. ఓకే. అయితే ఈ సర్జరీలో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటాయా? ఒక సర్జరీకి వెళ్ళాలంటే ఏ చిన్న సర్జరీకైనా ప్రతి ఒక్కరికి ముందు భయం ఉంటుంది. ఎలా జరుగుతుందో తెలీదు, ఆ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలీదు. దానికి తోడు ఈ భయము అనేది కూడా కొంతకాలం డాక్టర్స్ని సంప్రదించకుండానే టైం లాగింగ్ అనేది ఉంటుంది అన్నమాట. ఒక ఆపరేషన్ అంటే, ఒక సర్జరీలు అంటే ఒక భయం. సో అలా భయపడే వాళ్ళకి ఈ సర్జరీ అనేది ఎంత ఒక కష్టంగా ఉంటుందా, రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుందో తెలియజేస్తారా? మనకి సర్జరీలో కూడా చాలా రకాల సర్జరీస్ ఉన్నాయి. ఓపెన్ సర్జరీ చేస్తాము, అలాంటి మన హార్ట్లో ఎట్లా బైపాస్ చేస్తామో కాళ్ళల్లో కూడా బైపాస్ ఆపరేషన్ చేస్తాము. హార్ట్లో ఎట్లాగే స్టంట్లు వేస్తామో కాళ్ళల్లో కూడా బ్లాక్స్ తీయడానికి బెలూన్ పెట్టి ఓపెన్ చేసి స్టంట్లు వేస్తాము. సో మనం ఏంటంటే ఫస్ట్ పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బీపీ ఉందా, షుగర్ ఉందా, వాళ్ళ వయసు ఎంత, వాళ్ళు ఆపరేషన్ని తట్టుకోగలుగుతారా లేదా, మనము మేజర్ ఆపరేషన్ చేసి బైపాస్ ఆపరేషన్ చేస్తే బెటరా, లేదంటే కాల్లో రక్తం బ్లాక్ని బట్టి కొన్ని బ్లాకులు జాయింట్లో ఉంటాయి, వాళ్ళకి బైపాస్ ఆపరేషన్ అనేది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే అక్కడ స్టంట్లు వేస్తే స్టంట్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొన్ని బ్లాక్స్కి మనము తొడ దగ్గర ఉన్న బ్లాక్స్లో ఏంటంటే అవి కాలు మనం మడవం కాబట్టి అక్కడ స్టంట్ వేసుకున్నా కానీ ప్రమాదం ఉండదు. సో వయసు ఎక్కువ ఉండి హార్ట్ ప్రాబ్లం ఉండి రిస్క్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో మనము రిస్క్ లేకుండా చిన్న కీ హోల్ అంటాము, యాంజియోప్లాస్టీ అంటాము, పెరిఫెరల్ యాంజియోప్లాస్టీ అండ్ స్టంటింగ్ అంటాము. ఇట్లాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. సో ఏంటంటే ఆపరేషన్ అని భయపడద్దు. మనకేంటంటే ప్రతి మనిషికి ఒకే ఆపరేషన్ చెప్పము. ఈ సిచ్యువేషన్లో ఈ పేషెంట్కి ఎంత రిస్క్ ఉంది, ఈ పేషెంట్ని మనం ఎంత సేఫ్గా బయటికి తీసుకురాగలుగుతాము అనేది ఆలోచించి మొత్తం మంది డాక్టర్తో మాట్లాడి అంచనా వేసుకుని ముందుకు వెళ్తాము. ఓకే. సో ఈ ఆపరేషన్లో సక్సెస్ రేట్ అనేది కూడా ఉంటుందా? అంటే పేషెంట్ హిస్టరీని బట్టి సక్సెస్ రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుందా, ఎలా ఉంటుంది? మనకేంటంటే ఈ రోగం అనేది వయసుతో పాటు పెరిగే రోగం అండి. ఓకే. మనకేంటంటే చెప్పాను కదా, మీరు బ్లాక్స్ ఉన్నా కానీ పేషెంట్ నార్మల్గా నడవచ్చు. కొంతమంది అదే బ్లాక్ తోటి మనకి సివియర్ కాలిపోయే ప్రమాదంలో రావచ్చు. ఎవరికైతే బ్లాక్ ఉన్న ప్రాబ్లం లేదో, మంచిగా వాళ్ళు జీవనం సాగిస్తున్నారో వాళ్ళకి మనం ఏమీ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. వానికి జాగ్రత్తలు చెప్పి దెబ్బలు తగలకుండా చూసుకోమని చెప్తాము. ఎవరికైతే ఖచ్చితంగా కాలిపోయే ప్రమాదంలో ఉంది అనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. అంటే మీరు స్టంట్స్ కూడా కొందరికే సజెస్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఇందాక మీరు చెప్పినట్టు వాళ్ళకున్న ప్లేస్ని బట్టి, బ్లాకేజ్ని బట్టి స్టంట్ అనేది కూడా ప్రిఫర్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో వీళ్ళు కనుక బీపీ పేషెంట్స్ ఆర్ డయాబెటిక్ పేషెంట్లు అయ్యి ఉంటే అలాంటి వాళ్ళకి ఇలాంటి సర్జరీస్ ఎంతవరకు సేఫ్, అది తప్పనిసరా? ఉన్న వాళ్ళల్లో ఆపరేషన్ అండ్ ఈ యాంజియోప్లాస్టీ అండ్ స్టెంటింగ్ రెండూ సేఫేనండి, భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఎవరికైతే రిస్క్ ఎక్కువ ఉన్నదో వాళ్ళకి ఓపెన్ ఆపరేషన్ కంటే కూడా పెరిఫెరల్ యాంజియోప్లాస్టీ అండ్ స్టంటింగ్ అనేది చాలా సేఫ్. మనము కరెక్ట్గా అయితే ఇవాళ ఆపరేషన్ చేస్తే వాళ్ళు రేపటికి ఇంటికి వెళ్ళిపోతారు, అట్లా ఉంటుంది. దాంతోపాటు గాయానికి రక్త సరఫరా పెంచినాక గాయం మానడానికి ఒక 2-3 వారాలు పడుతుంది. మనకేంటంటే చూడాల్సింది ఏ ఆపరేషన్ అయినా కొంతవరకు రిస్క్ ఉంటుందండి. రిస్క్ లేకుండా ఏమీ చేయలేము. ఎవరన్నా రిస్క్ లేదు, మీరు 100% సేఫ్ ఉంటారంటే మనకేంటంటే కాలు పోవడం కంటే కూడా కాలుని కాపాడుకుని జీవితం అనేది ప్రశాంతంగా మన పని మనం చేసుకుంటూ జరగడం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఈ పెద్ద వయసులో వచ్చే రోగాలకి వాళ్ళు కాలు లేకుండా మంచాన పడితే వాళ్ళు మళ్ళీ ఖచ్చితంగా అందరి మీద డిపెండెంట్ అయిపోయి మనకి వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి పెద్ద బర్డెన్ అవుతారు. కనుక కొంతవరకు రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ మరి హై రిస్క్ అంటే కనుక అట్లాంటి కండిషన్స్లో మనం బెస్ట్ ఏం చేయగలుగుతాం అనేది ఆ పేషెంట్ బట్టి చెప్తాము. మనం యాంజియోప్లాస్టీ అండ్ స్టెంటింగ్ అనేది చాలా తక్కువ రిస్క్తో చేయొచ్చు. దీనికి కూడా మీరు ఏమైనా ఏజ్ ఫ్యాక్టర్ చూస్తారా? ఏ ఏజ్ ఫ్యాక్టర్ వరకు ఈ సర్జరీని తట్టుకునే ఇది కేపబిలిటీ ఉంటుంది? అంటే ఏజ్ అనేది ఒక నెంబర్ అండి. ఓకే. మనకి కొంతమంది సినిమా యాక్టర్స్ చూస్తాము, ఎందుకంటే వాళ్ళు 60-70లో కూడా ఇంకా 40 ఏళ్ళ వాళ్ళ ఉన్నారు. సో వయస్సు అనేది కాదు, వాళ్ళ ఫిజికల్ ఏజ్ ఎలా ఉంది, వాళ్ళ ఆపరేషన్ని తట్టుకుంటారా లేదా, అది పర్సన్ టు పర్సన్ మారుతుందండి. వాళ్ళని బట్టే మనం డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గరికి రెగ్యులర్గా వచ్చే కేసెస్, ఏ టైప్ ఆఫ్ కేసెస్ మీరు ఎక్కువగా చూస్తున్నారు? మనకేంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్పాను కదండి, స్మోకింగ్ అని, ఆల్కహాల్ అని, లేదంటే చిరుతిండ్లు, కొలెస్ట్రాల్ ఎక్కువ డైట్,
తీసుకోవడం వల్ల డయాబెటీస్ కూడా 55% పాపులేషన్లో ఉంది. సో అన్ని రక్తనాళాల్లోనూ బ్లాకులు ఫామ్ అవుతున్నాయి. సో మనకి కాళ్ళల్లో రక్తనాళాల్లో బ్లాకులు ఫామ్ అయితే పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాము. సో మెడలో రక్తనాళాల్లో బ్లాకులు ఫామ్ అయితే మనకి బ్రెయిన్కి రక్త సరఫరా తగ్గి పక్షవాతం లాంటివి రావచ్చు. అలాగే కడుపులో ఉంటే మేజర్ రక్తనాళాలు ఉంటాయి, ఆర్టరీస్ అంటాము. వాటిల్లో కూడా వయసు పెరిగే కొద్దీ అవి దాని వాల్స్ వీక్ అయ్యి బెలూన్ అయ్యి పగిలిపోయే ప్రమాదం ఉంటుంది. వాటిని ఎన్యూరిజం అంటాం. వాటిని కూడా మేజర్ ఆపరేషన్ లేకుండా కడుపు కోయకుండా కింద నుంచి స్టంట్లు వేసుకుని మనం ట్రీట్మెంట్ చేసే అత్యాధునిక ట్రీట్మెంట్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. అలాగే మనకి వీన్స్ అంటాము. కాళ్ళల్లో చెడు రక్తాన్ని మన కాళ్ళ నుంచి మిగతా అవయవాల నుంచి హార్ట్కి తీసుకెళ్ళేవి. అందులో ఎక్కువసేపు కూర్చుని పని చేయడం, కదలకుండా ఉండిపోవడం వల్ల వ్యారికోస్ వీన్స్ సమస్యలు అనేది చాలా మందిలో చూస్తున్నాం ఇప్పుడు. అలాగే ఎక్కువ కదలకుండా సిస్టమ్ ముందే పనిచేయడం ఇట్లాంటి కారణాల వల్ల వీన్స్లో కూడా క్లాట్స్ ఫామ్ అవుతున్నాయి. దాన్ని డీప్ వీనస్ థ్రాంబోసిస్ అంటాము. సో ఇవన్నీ మనం కామన్గా చూసే రక్తనాళాల్లో ప్రాబ్లమ్స్ అండి. ఓకే, అంటే ఇప్పుడున్న ప్రొఫెషన్ రీత్యా ఎవరికి సరైన సమయానికి తినేవాళ్ళు కానీ, నిద్ర పోయేవాళ్ళు కానీ, వ్యాయామానికి సమయం ఇచ్చేది కానీ చాలా కొద్ది మందికే ఉంటుంది. అది హెల్త్ మీద కొంచెం ఎక్కువ కాన్షియస్ ఉన్న వాళ్ళు వీటిని అన్నింటినీ బేస్ చేసుకుని వాళ్ళ లైఫ్ స్టైల్ని ముందుకు తీసుకెళ్తారు. బట్ ప్రొఫెషన్ స్ట్రెస్ అనేది అందరిలోనూ ఉండడం వల్ల ఈ హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేనటువంటి పరిస్థితి. అటువంటి వాళ్ళు కూడా ఇలాంటి వాటి బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనకి 2 రకాలుగా నేను చెప్తాను మీకు హెల్త్ టిప్స్. ఆర్టరీస్ అండ్ వీన్స్ అంటాం. ముందుగా వీన్స్ గురించి మాట్లాడుకుందాం. వీన్స్ హెల్త్ మంచిగా ఉండాలి అంటే మీరు ఏ ప్రొఫెషన్ చేస్తున్నా ప్రతి అరగంటకి ఒకసారి లేచి నడవడము, ఒక 5 నిమిషాలు అటు ఇటు తిరిగి మళ్ళీ వచ్చి కూర్చోవడము, ఎక్కువసేపు కూర్చుని ఉంటే కనుక కాలు కొద్దిగా ఎత్తులో పెట్టుకోవడము, అలాగే టిప్టో మూమెంట్స్ అంటాము, ఎక్సర్సైజెస్ లాంటివి చేసుకుంటే వ్యారికోజ్ వీన్స్ లాంటి సమస్యలు తక్కువ వస్తాయి. అలాగే మీరు అధిక బరువు ఉంటే బరువు తగ్గడం వల్ల కూడా వ్యారికోజ్ వీన్స్ సమస్యలు తగ్గుతాయి. దాంతోపాటు పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం కదా, మనకి కొలెస్ట్రాల్ యొక్క బ్లాక్స్ ఆర్టరీస్లో. ఇదేమవుతుందంటే షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి, బీపీ షుగర్ రాకుండా చూసుకోవాలి. అలాగే మన డైట్ అనేది రెగ్యులర్గా హెల్దీ డైట్, ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకుని ఫ్యాటీ డైట్స్ తగ్గించుకుని మంచిగా వ్యాయామం చేసుకుంటా ఉంటే ఆర్టీరియల్ హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, అంటే ఈ పిఏడి సమస్య ఉన్న వాళ్ళకి ఎటువంటి రిస్క్ ఎక్కువగా ఉంటుంది? పిఏడి సమస్య ఉన్న వాళ్ళకి మనకి కాళ్ళల్లో బ్లాక్స్ ఎట్లా ఉంటాయో మిగతా అవయవాల్లో కూడా హార్ట్లో కానీ బ్రెయిన్లో కానీ బ్లాక్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఓకే, సో ఒక చోట బ్లాక్, ఇప్పుడు హార్ట్లో బ్లాక్ ఫామ్ అయింది అంటే కనుక ఒక్కసారి వాళ్ళు హాస్పిటల్కి వచ్చినప్పుడు వాస్కులర్ సర్జన్ని కన్సల్ట్ చేసి వాళ్ళు కాళ్ళకి ఒక్కసారి చెక్ చేయించుకుంటే మనం ఏమైనా మేజర్ ఈవెంట్స్ అనేది అవాయిడ్ చేయొచ్చు. ఓకే, హార్ట్లో కానీ బ్రెయిన్లో కానీ క్లాట్ ఉంటే అది మనకి ఏదైనా ఒక సింటమ్ ద్వారా తెలుస్తుందా? సింటమ్స్ ఏమైనా ఉంటాయా? బ్రెయిన్లో క్లాట్ వస్తే పక్షవాతం వస్తుందండి. కొంతమందికి చక్కెర రావడము, కళ్ళు తిరగడం లాంటివి జరుగుతాయి. అంటే బ్రెయిన్కి రక్త సరఫరా అనేది తగ్గుతుందని లెక్క. కాళ్ళల్లో రక్త సరఫరా వస్తే మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, కాళ్ళల్లో నొప్పి రావడము, కాళ్ళు చల్లబరడము, ఏదైనా గాయం అయితే గాయం మానకపోవడము, అలాగే వేల్లో గ్యాంగ్రీన్, వేలు నలబడి అది గాయం అనేది గ్యాంగ్రీన్ అనేది పైకి ఎక్స్టెండ్ అవ్వడం లాంటివి జరుగుతాయి. సో ఈ క్లాట్స్కి ఇప్పుడు హార్ట్ అండ్ బ్రెయిన్కి కనుక చేయాల్సి వస్తే దానికి రిస్క్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుంది? మనకేంటంటే బ్రెయిన్లో బ్లాక్ ఫామ్ అయినప్పుడు బ్రెయిన్లో కూడా పక్షవాతానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో కొన్నిటిని మనం ట్రీట్ చేసి మళ్ళీ మళ్ళీ పక్షవాతం రాకుండా పేషెంట్ని కాపాడవచ్చు. ఓకే, సో మనకిప్పుడు బ్రెయిన్కి సప్లై చేసే రక్తనాళాల్లో మెడలో వెళ్ళే రక్తనాళాలు ఉంటాయి, మెడ నుంచే బ్రెయిన్కి వెళ్ళాలి. సో ఆ రక్తనాళాల్లో బ్లాక్స్ ఉంటే కనుక దానివల్ల పక్షవాతం వచ్చింది అంటే కనుక దానికి మనం ఓపెన్ ఆపరేషన్ కానీ అక్కడ కూడా స్టంటింగ్ కానీ చేసుకుంటే ఫ్యూచర్లో పేషెంట్కి రిస్క్ లేకుండా చాలా హెల్తీగా లైఫ్ స్టైల్ గడపవచ్చు, పక్షవాతం రాకుండా ప్రివెంట్ చేయవచ్చు. అంటే డాక్టర్ గారు హెడ్ నుంచి లెగ్ వరకు ఎక్కడైనా ఎప్పుడైనా బ్లాక్స్ అనేవి మన లైఫ్ స్టైల్ని బట్టి కావచ్చు, ఇతర స్ట్రెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, బ్లాక్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఆ పార్ట్ ఈ పార్ట్ అని లేదు అన్నమాట. సో అసలు ఇలాంటి వాటి బారిన పడకుండా ఉండడానికి మన సామాన్యులైనా కానీ ఎవరైనా కానీ ఏం చేయాలంటారు? మీరనే కాదు, మేమనే కాదు, అందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రతి డాక్టర్ రెగ్యులర్గా చెప్తున్నది. మంచి ఆహారం తీసుకోండి, బయట తిండ్లు తినద్దు, షుగర్ ఉండే ఫుడ్స్, కార్బోహైడ్రేట్ అండ్ ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవద్దు, లిమిటెడ్గా ఆహారం తీసుకోండి.
మీరు ఎంత ఖర్చు చేస్తారో అంతే తినండి. వ్యాయామం రెగ్యులర్గా చేసుకోండి. వారానికి 5 రోజులు కనీసం అర్ధ గంట వ్యాయామం అనేది అందరికీ కంపల్సరీ. మీకు బీపీ కానీ షుగర్ కానీ ఉందంటే వీటిని కంట్రోల్లో పెట్టుకోవాలి ఖచ్చితంగా. షుగర్ తర్వాత 10 ఏళ్ల తర్వాతనే అసలైన డ్యామేజ్ అనేది బయటపడుతుంది. కానీ ఆ డ్యామేజ్ అనేది రివర్సిబుల్ కాదు, ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ ఉంటుంది. సో ఫస్ట్ 10-15 ఏళ్ళు మనం షుగర్ని ఎంత మంచిగా కంట్రోల్లో పెట్టుకుంటామో ఆ నెక్స్ట్ 10-15 ఏళ్ళు మనం అంత హెల్తీగా ఉంటాము. ఓకే, అంటే షుగర్ పేషెంట్స్లో ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుందా? ఇది క్యూర్ అవ్వడానికి కూడా వాళ్ళకి కాస్త ఇబ్బందికరమైన? అలాగేం లేదండి. మనము ఇప్పుడు మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. షుగర్ పేషెంట్స్కి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనము చెప్పాను కదా, బెలూన్ యాంజియోప్లాస్టీ అంటాము, స్టంటింగ్, దాని తర్వాత ఓపెన్ ఆపరేషన్ లాంటివన్నీ చేసుకుంటే మనం కొన్నిసార్లు హైబ్రిడ్ ఆపరేషన్ అంటాము. ఒక్కసారి స్టంట్ వేస్తాము, పైన స్టంట్ వేస్తాము, కింద బైపాస్ ఆపరేషన్ చేస్తాము. అట్లాగా వాళ్ళని ఈ రోగాల నుంచి ట్రీట్ చేసే మెథడ్స్ అయితే ఇప్పుడైతే చాలా ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ఇటువంటి ట్రీట్మెంట్స్ అయిన తర్వాత ఎంతకాలము మళ్ళీ అటువంటి సమస్యలు, ఒక ఆపరేషన్ అయిపోయిన తర్వాత లేకపోతే ఒక ఫీవర్ తగ్గిపోయిన తర్వాత ఒక వారం రోజులు ఉంటుంది మనకి జాగ్రత్త అనేది, తర్వాత మళ్ళీ అలవాటు ప్రకారమే వెళ్ళిపోతుంటాం. సో ఇలాంటి సర్జరీ చేసుకున్న వాళ్ళ కూడా ఓకే నాకు అంతా తగ్గిపోయిందని రిలాక్సేషన్లోకి వెళ్ళిపోవడం మంచిదే, బట్ జాగ్రత్త అనేది ఎంతవరకు అవసరం? మళ్ళీ ఇవి రిపీట్ కావు అనడానికి ఏమైనా గ్యారంటీ ఉందా? నేను సర్జరీ చేంజ్ చేసుకున్న నా ప్రాబ్లం అయిపోయింది అనుకుంటారు, బట్ మళ్ళీ ఇంకొక చోట ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటుందా? లేకపోతే దీనికి కూడా లైఫ్ టైం ఒక 5-10 years వరకు మీకు రాదమ్మా అనేటటువంటి ఇన్సూరెన్స్ ఏమైనా ఉంటుందా? ఉండదండి, అట్లాంటి ఇన్సూరెన్స్ అయితే ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గరికి పేషెంట్ వచ్చారు, ఒక 6 నెలల క్రితం రైట్ లెగ్ ఆపరేషన్ చేయించుకున్నారు. అప్పుడు రైట్ లెగ్ మాత్రమే నడిస్తే నొప్పి ఉంది, కాళ్ళలో పుండు ఉంది, దానికి నేను ట్రీట్మెంట్ చేస్తాను. కానీ ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ప్రాబ్లంతో వచ్చారు. సో ఏంటంటే ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉండొచ్చు, కాకపోతే ఆ ప్రాబ్లం ఎంత సివియర్గా ఉంది, ఎంత ఎర్లీగా ఐడెంటిఫై చేయగలిగాము, అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని ప్రాబ్లం రాకుండా చూసుకున్నాము అనేది ఇంపార్టెంట్. మనకేంటంటే చెప్పాను కదా, షుగర్ పేషెంట్స్ కాళ్ళలో స్పర్శ తగ్గుతుంది, వాళ్ళు కాళ్ళకి దెబ్బ తగలకుండా చూసుకోవాలి. సో రోజు కాళ్ళని క్లీన్ చేసుకుని శుభ్రంగా చేసుకుని ఏమైనా పుండ్లు ఉన్నాయా, గాయాలు ఉన్నాయా, కాళ్ళలో ఏమైనా గుచ్చుకున్నాయా అవన్నీ చూసుకోవాలి. కాళ్ళకి మెత్తని చెప్పులు వేసుకోవాలి. ఇంట్లో కానీ బయట కానీ చెప్పులు లేకుండా నడవకూడదు. సో మన కాళ్ళని మనం మంచిగా చూసుకున్నంత కాలం మనం బాగుంటాం. అట్లనే ఒకసారి ట్రీట్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి రెగ్యులర్గా మేము ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది ఇస్తాం. ఓకే, మందులు ట్యాబ్లెట్స్ ఇస్తాము, దాంతోపాటు కొన్ని వ్యాయామాలు చెప్తాము, కొన్ని జాగ్రత్తలు చెప్తాము. అవన్నీ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఎవ్రీ 2 monthsకి 3 monthsకి ఒకసారి వచ్చి చెకప్ చేయించుకుంటా ఉంటే చాలా వరకు మనం హాస్పిటల్లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది నివారించవచ్చు. ఓకే, ఒక సింపుల్ కన్సల్టేషన్ సజెషన్తో మన హాస్పిటల్ స్టే అండ్ ఆపరేషన్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. ఇక డైలీ ప్రతి ఒక్కరికి కూడా ఎంత హెల్తీగా ఉన్నా ఒక ఏజ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి కొన్ని వస్తూ ఉంటాయి, కొందరికి జెనెటికల్గా ఉంటాయి. అయితే ఈ రక్తనాళాల్లో వచ్చే ఈ సమస్య జెనెటికల్కి సంబంధించి ఎక్కువగా ఉంటుందా, లేకపోతే జనరల్గా అందరికీ వివిధ కారణాలతో రావచ్చా? వయసుతో ప్రకారం నేను చెప్పిన ఇందాక కారణాలు స్మోకింగ్ కానీ బీపీ షుగర్ కానీ వల్ల ఎక్కువగా వస్తాయండి. కొంతమందిలో యంగ్ పేషెంట్స్లో కూడా ఇట్లాంటి బ్లాక్స్ అనేవి రావచ్చు. అవి జన్యుపరంగా ఉంటాయి, కానీ అవి శాతం తక్కువ. ఎంతమంది తక్కువ శాతం మాత్రమే ఉంటారు. కానీ అలా ఉన్నప్పుడు వాళ్ళకి లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే వాళ్ళు కూడా నార్మల్ పీపుల్ లాగానే జీవనం సాగిస్తారు. ఓకే, ఈ మధ్య కాలంలో ఇటువంటి కేసెస్ ప్రభావం ఎలా ఉందండి జనం మీద? అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ చూసుకుంటే మనం 60 ఏళ్ళలో రావాల్సిన రోగాలు 40 ఏళ్ళలో వస్తున్నారండి. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఇవన్నీ. సో ఈ డిజార్డర్కి మూలం ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది? ఓన్లీ లైఫ్ స్టైలా, లేకపోతే మనం నెగ్లెక్ట్ చేయడమా, హెల్త్ అనే దాన్ని కూడా మనం పట్టించుకోకపోవడమా? రీజన్ అసలు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఒకటి అన్హెల్దీ లైఫ్ స్టైల్ అండి, దిస్ ద మూలం. అలాగే మన ఎన్విరాన్మెంట్ కూడా చాలా కలుషితమై ఉన్నాయి, మనం తీసుకునే ఆహారం కానీ. రెండోది ఉన్న ప్రాబ్లమ్ని లేట్గా ఐడెంటిఫై చేయడం అండ్ రాంగ్ సజెషన్స్ని ఫాలో అవ్వడం. ఓకే, రాంగ్. సో ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ అని కొన్ని ఇంపార్టెంట్ రోగాలు ఉంటాయండి. ఇప్పుడు పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటూ మన బాడీ అనేది టైం ఇవ్వదు. ఇట్లాంటి వాటిల్లో
నేను ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకుని ముందుకు వెళ్తాను అనుకుంటే కనుక వాళ్ళు మన కాలు కాపాడే స్టేజ్ అనేది క్రాస్ అయిపోతారు. అట్లాంటప్పుడు వేళ్ళు కానీ కాళ్ళు కానీ తీయాల్సి రావచ్చు. సో వెంటనే ఒపీనియన్ తీసుకోండి, ఎంత రిస్క్ ఉందో కనుక్కోండి. లేదు మందులతో ట్రై చేయొచ్చు అంటే కనుక ఆ మందులతో పాటు ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ కూడా ట్రై చేయండి. అది కూడా బెనిఫిట్ అవుతుంది. బెనిఫిట్ అవ్వదోనే కాదు, కాకపోతే ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ అనేవి అవి పని చేయడానికే టైం పడతాయి. మీ కాలికి అంత టైం ఉందా లేదా అనేది ఒపీనియన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అంటే మనం కొంత కాలయాపన అనేది ఎక్కువ చేస్తూ ఉంటాము. ఆ ట్యాబ్లెట్ ఈ ట్యాబ్లెట్ అంటూ కొంత సొంత వైద్యం వాళ్ళు వీళ్ళు చెప్పిన సలహాలతోనే సగం సమయం అయిపోతుంది. తర్వాత ఇప్పుడు మీరన్న గ్యాంగ్రీన్ సమస్య తీవ్రతరం అయ్యే వరకు కూడా అది చాలా అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళిపోతేనే కానీ డాక్టర్ దగ్గరికి పరిగెట్టరు. సో దాంతోనే ఈ అవయవాలు అనేది కూడా రిమూవ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో ఒకసారి గ్యాంగ్రీన్ అనే ట్రీట్మెంట్ మొదలుపెట్టిన తర్వాత ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాన్ని రిమూవ్ చేసినా దానికి స్ప్రెడ్డింగ్ అనేది కంట్రోల్ అవుతుందా? రక్త సరఫరా పెంచినాక మన గ్యాంగ్రీన్ అనేది స్ప్రెడ్డింగ్ అనేది ఆగుతుందండి. సో కానీ ఆల్రెడీ గ్యాంగ్రీన్ అయిన పార్ట్ మనం వెనక్కి తీసుకురాకపోవచ్చు. కొంతమందికి వేలిపోతాయి, అక్కడ వరకు ఆగిపోతుంది. ఓకే, వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే వాళ్ళు మెడిసిన్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మళ్ళీ అది స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలంటే ఒకటి మీరు సర్జరీ చేస్తారు, క్యూర్ చేస్తారు, బట్ తర్వాత అది ఇంక్రీజ్ అవ్వకుండా ఉండాలంటే ఆ పేషెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చెప్పాను కదండి, షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి, బీపీ కంట్రోల్లో పెట్టుకోవాలి, వ్యాయామం చేయాలి, కాళ్ళకి కానీ చేతులకు కానీ దెబ్బలు తాకకుండా చూసుకోవాలి, అలాగే మెడిసిన్స్ రెగ్యులర్గా వేసుకోవాలి. అంటే ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అనేది అలవడుచుకుని రెగ్యులర్గా ట్రీట్మెంట్ ఫాలోఅప్లో ఉంటే చాలా వరకు బాగానే ఉంటారండి, ఎక్కడికి స్ప్రెడ్ అవ్వదు. ఓకే, ఇది అన్ని చోట్ల అందుబాటులో ఉందండి వాస్కులర్ సర్జరీ అనేది? ఇప్పుడు ప్రజెంట్ అందరికీ అందుబాటులో ఉందా, లేకపోతే కొన్ని చోట్లే ఈ ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉందంటారు? అంటే వాస్కులర్ సర్జరీ అనేది మనకి టౌన్స్ లెవెల్లో తక్కువ అవైలబుల్ ఉన్నారండి. అంటే వాళ్ళకి తెలియక దగ్గరలో ఉండే హాస్పిటల్స్ దగ్గరికి వెళ్తారు, మా దగ్గరికి వచ్చేసరికి లేట్ అవుతుంది. హైదరాబాద్లో అయితే వరకు మనకి కేర్ హాస్పిటల్స్లో మంచి బృందం ఉన్నాము. మా బృందంలోనే ఒక 15 మంది వాస్కులర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నాము. సో అత్యాధునికమైన ట్రీట్మెంట్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. సో హైదరాబాద్ వరకు అయితే మటుకి మేము మీకు గ్యారంటీ ఇవ్వగలుగుతాం. ఓకే, సో ప్రస్తుతానికి గతం కంటే కూడా ఇప్పుడు కొంతవరకు అందుబాటులో, చాలా వరకు అందుబాటులోకి వచ్చారు, కానీ జనాల్లో అవగాహన అనేది ఇంకా పెరగలేదు. ప్రాబ్లం అదే, వాస్కులర్ సర్జన్ దగ్గరికి మనం వెళ్ళాలి అనేది చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. అది ఇంకా స్పీడ్గా స్ప్రెడ్ అవ్వలేదు, మూలకి వెళ్ళలేదు. దీనికి ఒక సర్జన్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే సరైన ట్రీట్మెంట్ అందుతుంది అనే అవగాహన అయితే కొంచెం తక్కువగా ఉంది. సో మనకి ఇక్కడ టౌన్లో అయితే చాలా చోట్ల అందుబాటులో ఉంది, వాస్కులర్ సర్జన్స్ మనకు అందుబాటులో ఉన్నారు. ఏదైనా ప్రాబ్లం వస్తే మనం వెళ్ళి ఆ ట్రీట్మెంట్కి సంబంధించి అసలు మనకి ఏ సమస్య ఉందో తెలుసుకుంటే వాళ్ళు దానికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు. చివరిగా ఇటువంటి పేషెంట్స్కి మీరు ఏం సలహా ఇస్తారు డాక్టర్? మీకు ఎప్పుడైనా మీకు షుగర్ ఉందా, బీపీ ఉందా, కాళ్ళల్లో ఏమైనా మానని గాయాలు, గ్యాంగ్రీన్ లాంటి సమస్యలు ఉంటే ఒకసారి ఒపీనియన్ అయితే తీసుకోండి. ఎందుకంటే లేట్ చేసే కొద్దీ కాలిపోయే ప్రమాదం ఉంటుంది. మన కాలు అనేది అది ఒక అవయవం కాదు, అది మన జీవన శైలి. మనం బయటికి వెళ్ళాలన్నా, ఇంట్లో మన పని మనం చేసుకోవాలన్నా మనం కాలే ఆధారం. సో కాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి, ఎక్కడ ఆలస్యం చేయొద్దు, అజాగ్రత్త వహించవద్దు. ముందుగా వెళ్ళి మీ దగ్గరలో ఉన్న వాస్కులర్ సర్జన్ని కన్సల్ట్ చేయండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శివకుమార్ గారు. చూసారు కదండి, రక్తనాళాల్లో రక్త ప్రసరణ అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని అవయవాలకి అందినప్పుడే మనము హెల్తీగా ఉండగలుగుతాం. ఎప్పుడైతే ఆ ప్రసరణలో ప్రాబ్లం అనేది వస్తుందో అప్పుడే మనకు ఆ సమస్య తలెత్తుతుంది.